చాలా వినమ్రంగా గౌరవప్రదంగా నిజానికి భాగ్యను 24 సంవత్సరాల తర్వాత ఈ గ్రామానికి తిరిగి వచ్చింది కనుక భాగ్యను అందరికీ నిర్జీవంగా ఉంది కనుక ఆ చరిత్ర ఆ కారణాలు తెలియజేయటం కోసం ఇంటింటి గడప గడప చుట్టూ మనం తిప్పుకుంటూ పోవాల్సిన అవసరం ఉంది కనుక ఏబిఎంఎస్ బాధ్యురాలు అంజమ్మ చెప్పినట్టుగా చాలా తక్కువ సమయంలో ఇది మాట్లాడుకోవటానికి కావలసిన సందర్భం కాదు. మిత్రులారా, అందరి గుండెలు మనసులు గంభీరమైపోయి ఉన్నాయి. చాలా భావోద్వేగంగా బాధాభరితంగా ఆగ్రహంగా కూడా ఉన్నాయి. ఆ ఆగ్రహాన్ని మనం ఆ కన్నీటిని మనం మరింత జ్వలింపజేయాల్సిన సమయం కూడా ఆసన్నమై ఉంది. ఇక్కడ అత్యంత పేద కుటుంబంలో జన్మించిన భాగ్య రూపీగా రూపాంతరం చెంది ఈ గ్రామానికి చెందిన భాగ్య మొత్తం అంతర్జాతీయం కావటం, ప్రపంచం కావటం, రూపీగా మారటం వెనుక చాలా పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్రను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకునే సమయం లేదు. భాగ్య నిజానికి చాలా మంది చెప్తా ఉన్నారు, చిన్నప్పుడే పోలియో వచ్చి అంగవైకల్యం చెందిన భాగ్య అంగవైకల్యురాలు ఏమాత్రం కాదు. ఎప్పుడైతే ప్రపంచీకరణ చెందిందో, ఎప్పుడైతే ప్రపంచ ఆదివాసీలో ఒక భాగం అయ్యిందో, భాగ్య ఒక మెరుపు తీగ లాంటిది. భాగ్య మెరుపు తీగ కనుకనే అలాంటి దోపిడి నిరంకుశ ప్రభుత్వాల మీద మెరుపు దాడి చేసి అజేయంగా నిలబడ్డది. కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం స్వయంగా నిన్ను చంపుతాము, మార్చి 31 నాటికి మట్టు పెడతామంటే కూడా చెల్లించకుండా, భయపడకుండా, వెన్ను చూపకుండా, ప్రభుత్వంలో సంలీనం చెందకుండా, ప్రభుత్వం వంశం కాకుండా ఛాలెంజ్ విసిరింది. నేను ఈ ఆదివాసీలనే నిలబడి పోరాటం చేసి ప్రాణాలు వదులుతాను, ఇక్కడే వదులుతాను అని ఒక సవాలును అమిత్ షాకు, భారత ప్రభుత్వానికి వదిలిన భాగ్యను ఇవాళ స్మరించుకోవటం అంటే అది ఒక పెద్ద కావ్యాన్ని మీ ముందు పెట్టినట్టుగా ఉంటుంది. మిత్రులారా, ఆ యుద్ధం 27 నెలలు, 2 సంవత్సరాల 3 నెలలు, 4వ నెల గడుస్తా ఉంది. ఈ యుద్ధం ఎంత అనైతికమైన, అధర్మమైన యుద్ధమో ఒక్క మాటలో మా ప్రధాన కార్యదర్శి మీకు వివరించి ఉన్నాడు. ఆ చీపురుపట్టి అనే గ్రామంలో 39 మంది చనిపోతే, 39 మంది చనిపోయినని ప్రకటనిస్తే 12 మంది మాత్రమే నక్సలైట్లయితే మిగతా 17 మంది ఆదివాసీలని మా ప్రధాన కార్యదర్శి చెప్పాడు. ఆ 17 మంది కష్టపడి లోయలోంచి ఆ 12 శవాలను తీసుకొని వచ్చి ట్రక్కులో ఎక్కిన తర్వాత భారత బలగాలకు సంఖ్య పెరగాలి గనక ఆ 12 మంది నక్సలైట్లతో పాటుగా ఈ 17 మంది ఆదివాసీలను కూడా చంపేసి 39 మందిని చంపేశామని చెప్పి రివార్డులు, అవార్డులు మొత్తం 29 మందిని చంపేశామని చెప్పి ఆ అవార్డులు తీసుకున్నారు. అదే పద్ధతిలో గ్రామస్తులారా, భాగ్య ఎంత వీరో నేను ఎట్టి పరిస్థితుల్లో మీకు లొంగిపోను, ఎట్టి పరిస్థితుల్లో మీ వశం అవ్వను. మీరు చంపదలుచుకుంటే ఈ యుద్ధ భూమిలోనే నేను చచ్చిపోతాను. ఎందుకు అంటే 20 ఆదివాసులను వదిలేసి, ఆ ఆదివాసులను తిక్కుముక్కు లేని వాళ్ళను చేసి నేను ఎక్కడికి వెళ్ళనని శపథం పూని ఉన్నది. చిట్ట చివరికి ఒక ఆదివాసిగా మారి భాగ్య నిజానికి
బలగాల చేతికి చిక్కినప్పుడున్న స్థితి లొంగిపోమంటే చంపేయండి అన్నాడు. ఆయనతో పాటు అరుణ కూడా నీవు లొంగిపో అంటే నన్ను చంపేయండి అన్నారు. ఇట్లా లొంగిపోమంటే నన్ను చంపేయమని అన్నారు. ఎట్టి పరిస్థితులు బేటీ పడావో అంటాడు, బేటీ బచావో అంటాడు, ఆడపిల్లల్ని రక్షించండి అంటాడు, ఆడపిల్లల్ని చదివించండి అంటాడు. ఈ ఆడపిల్ల నీ పిల్ల కాదా? నీవు ప్రైమ్ మినిస్టరు, ప్రధానమంత్రివి, అందరికి దేశానికంతా ప్రధానమంత్రివి కదా. ఒక్క ఆడపిల్ల నీ చేతిలోకి సజీవంగా దొరికినప్పుడు నువ్వు చేసిందేంది? పౌరాకుల సంఘం ఏం చెప్తుంది? ఒక మనిషి ప్రాణాలతో దొరికితే ఏ పేర్లతో ఉన్న మనుషులైతే చంపేశారో ఇవాళ ఐజీ సుందరరాజన్ అడుగుతున్నాం, నీకు దుసుభాగ్యం చంపింది ఎవరు? వాళ్ళ మీద హత్యా నేరం కేసు నమోదు చేయాలని చెప్పి పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తా ఉంది. హంతకులు ఇవాళ భారత పాలకులు అనైతికానికి అధర్మానికి పాల్పడుతూ చేతికి దొరికిన ప్రజలను మన కళ్ళెదుట చంపి మనకు ఆ శవాలను ఒక చాపలో చుట్టి ఎంత అవమానిస్తున్నారో ప్రజల అది ఆగ్రహవేశంగా మారుతుంది. ఈ ప్రభుత్వాలను, ఈ కర్కశమైన ప్రభుత్వాలను, ఈ చిత్రహింసల ప్రభుత్వాలను భూస్థాపితం చేసేంత వరకు ప్రజలు తమ కన్నీరును అటువైపు మరల్సాల్సిందిగా కోరుతూ, మన హక్కులకు ఎక్కడైతే హననం జరుగుతుందో హక్కుల పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ గ్రామం ముద్దుబిడ్డ అని ఎప్పుడైతే చెప్తున్నారో ఆమెకు నిజమైన నివాళి ఏంటి అంటే ఆమె మనకిచ్చిన సందేశం, ఆమె నిర్జీవంగా తెచ్చిన సందేశాన్ని ముందుకు తీసుకెళ్లటమే, హక్కుల పోరాటం చేయాల్సిందే నిజమైన నివాళని తెలియజేస్తూ అవకాశం